వెల్కమ్ టు ది లియో. మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పరిచయం అవసరం లేని పేరు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎవరినైతే ఎక్కువ మందిని వేధించడానికి ప్రయత్నం చేశారో అందులో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తే ఈ సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్. అప్పట్లో రఘురామకృష్ణరాజు మీద థర్డ్ డిగ్రీతో మొదలు పెడితే సోషల్ మీడియాలో ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తల వరకు కూడా అనేక మందిని అక్రమంగా అరెస్టు చేయడంతో పాటు కొన్ని కేసు కూడా చూపించకుండానే వారి మీద విపరీతమైన దాడి చేసి వదిలేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దీని మీద కూటమి ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. వాస్తవానికి వైసీపీ హయాంలోనే ఈ సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ చేస్తున్నటువంటి అరాచకాల మీద నాడు న్యాయవాది లక్ష్మీనారాయణరావు కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. దాని మీద స్పందించినటువంటి కేంద్ర హోంశాఖ దీని మీద విచారణ చేసి నివేదిక ఇవ్వాలని చెప్పి ఆ సిఐడి సునీల్ మీద విచారణ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తే నాడు అదే కాగితాన్ని చీఫ్ సెక్రటరీ డీజీపీకి పంపి సునీల్ కుమార్ మీద వచ్చిన ఫిర్యాదు మీద విచారణ చేయాలని చెబితే ఇప్పటి వరకు కూడా పుట్టదాకలేదు. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళను వేధించే అధికారుల మీద ఎటువంటి విచారణ ఉండవు. చివరికి కేంద్ర ప్రభుత్వం 3 సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు పంపింది. సిఐడి సునీల్ మీద విచారణ ఏమైంది, దీని మీద అప్డేట్ ఏంటని 3 సార్లు లేఖ పంపితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిప్లై లేదు. అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజుల్లో స్పందించలేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయవాది లక్ష్మీనారాయణరావు మరొకసారి లేఖ రాశారు. ఇప్పుడు రాష్ట్ర డీజీపీతో పాటు రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఒక లేఖ రాసి గతంలో సిఐడి సునీల్ చేసినటువంటి అరాచకాల మీద చర్యలు తీసుకోవాలని ఎప్పుడైతే చెప్పారో వెనువెంటనే రంగంలోకి సిఐడి రంగంలోకి దిగడంతో ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. నిన్న మొన్నటి వరకు ఏంటంటే సరే ఎటు వస్తుందో మనల్ని ఏం చేస్తారని భయంతో ఎవరు బయటకు వచ్చి నోరు విప్పల. కానీ ఇప్పుడు వారి మీద జరిగిన దాడుల గురించి కానీ సిఐడి సునీల్ వారి మీద చేసిన అరాచకాల గురించి కానీ బయటకు వచ్చి నోరు విప్పుతున్నారు. తప్పు చేసిన వారిని శిక్షించకూడదని ఎవరూ చెప్పట్ల. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇక్కడ తప్పు అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, ఇక్కడ తప్పు అంటే ఏంటంటే వాళ్ళకి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టడం, ఇక్కడ తప్పు అంటే ఏంటంటే వాళ్ళని నిలదీయటం. ఎక్కడైనా ఏదైనా సమస్య మీద ప్రశ్నిస్తే అర్ధరాత్రులు. విచిత్రం ఏంటంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సాధారణంగా అర్ధరాత్రులు ఎవరిని అరెస్ట్ చేస్తారంటే అత్యంత పెద్ద క్రిమినల్ అయి ఉండి దొరకకుండా తప్పించుకుని తిరుగుతుంటే మాటు వేసి పట్టుకుంటారు అర్ధరాత్రులు. కానీ ఇక్కడ అంతకంటే దారుణంగా ఏదో పెద్ద క్రిమినల్స్ని పట్టుకున్న దానికంటే దారుణంగా అర్ధరాత్రి 1 గంట 2 గంటలకు వెళ్ళి తలుపులు కొట్టడం, వాళ్ళు ఒంటి మీద చొక్కా కూడా వేసుకోకుండానే స్టేషన్కి లాక్కెళ్ళిపోవటం. లాక్కెళ్ళటమే కాకుండా స్టేషన్లో విపరీతమైన టార్చరు. పైగా మళ్ళీ నువ్వు ఈ మాట కోర్టులో చెప్తే మళ్ళీ వచ్చాక మళ్ళీ కొడతామని చెప్పి బెదిరింపులు. గాయాలు కానీ రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఇక సాధారణ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు అలాగే నారా లోకేష్ కూడా దీని మీద చాలా సీరియస్ అయ్యారు. అధికారులు మీరు ఆ పరిధి దాటి వ్యవహరిస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటారని చెప్పారు. అన్నట్టుగానే ఈరోజు సిఐడి దరిద్రం చూడండి. తాను సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు అందరినీ వేధిస్తే అదే సిఐడి ఇప్పుడు సిఐడి సునీల్ మీద విచారణ చేస్తుంది. అంటే ఏ శాఖలో ఉండైతే అందరినీ వేధించాడో ఆ శాఖే ఆ అక్రమాల మీద ఈరోజు విచారణ చేస్తుంది. అంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది. అందుకనే ఎప్పుడు కూడా తొందరపడకూడదు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో లేకపోతే విజయసాయి రెడ్డి చెప్పాడనో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడనో లేదా నీకు ఏదో కక్ష ఉందనో తెలిసి ఎదుటి వ్యక్తుల్ని వేధించాలంటే రోజులన్నీ ఒకేలాగా ఉండవు. ఈరోజు ఏమైంది, పరిస్థితి ఏమైంది? సిఐడి సునీల్ ఇదే కాదు, ఆల్రెడీ కొన్ని అవినీతి అక్రమాల్లో దొరికాడు. ఫైర్ శాఖలో ఉన్నప్పుడు కొన్ని ఇది జరిగాయి, వేరే శాఖలో ఉన్నప్పుడు మరికొన్ని అవకతవకలు జరిగాయి. దానికి సంబంధించి విచారణ సాగుతుంది. ఇప్పుడు కస్టోడియల్ టార్చర్కి సంబంధించి విచారణ సాగుతుంది. మరో పక్క రఘురామకృష్ణరాజు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగానికి సంబంధించి అక్కడ విచారణ సాగుతుంది. దరిద్రం చూసారు ఎలా కాలిపోయిందో. జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు, మీకు చెప్పిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు, కానీ అధికారులు ఈరోజు బలిపశువులుగా మారారు. సో దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. పివి సునీల్ కుమార్ ఆదేశాలతోనే సిఐడి కస్టడీలో చిత్రహింసలు. రాత్రంతా నిర్బంధించి కొట్టారు. అర్ధరాత్రి వేళ తలుపులు విరగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. సునీల్ కుమార్పై సిఐడి విచారణలో వాంగ్మూలాలు ఇచ్చిన బాధితులు ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో ఆ చిత్రహింసలకు గురయ్యారో, ఎవరైతే అరెస్టులయ్యి ఆ జైల్లో కూడా కొంతమంది ఉన్నారో వారందరూ కూడా ఈరోజు సునీల్ కుమార్ మీద వాంగ్మూలాలు అయితే ఇచ్చారు. సో వైసీపీ హయాంలో అప్పటి సిఐడి విభాగాధిపతిగా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ తమను తప్పుడు కేసుల్లో అక్రమంగా అరెస్టు చేయించి కస్టడీలో
చిత్రహింసలకు గురి చేయించారని బాధితులు వాంగ్మూలాలు ఇచ్చారు. అరెస్టులు, కస్టడీల సమయంలో సునీల్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని, తప్పుడు కేసుల్లో ఇరికించి కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారని, క్రిమినల్ లాను ఆయుధంగా ఉపయోగించుకుని పౌరుల్ని వేధించారంటూ హైకోర్టులో అప్పట్లో 2022 సెప్టెంబర్లోనే న్యాయవాది లక్ష్మీనారాయణరావు ఒక పిటిషన్ వేశారు. సో దాని మీద వివరణ ఇవ్వాలని చెప్పి కేంద్ర హోంశాఖ ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొకసారి పిటిషన్ వేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే స్పందించింది. సో ఇందులో ఎవరెవరు అరెస్ట్ అంటే మచ్చుకోక 4 అరెస్ట్ అయిన వాళ్ళని చెప్పాలంటే దాదాపు 500 నుంచి 1000 మంది ఉంటారు. కార్యకర్తల దగ్గర మొదలు పెడితే న్యాయవాదుల వరకు 63 ఏళ్ళ ఆవిడ పేరేదో ఉంది, ఆవిడని కూడా అరెస్ట్ చేసి ఒక మహిళను 63 ఏళ్ళ ఒక మహిళను కూడా అరెస్ట్ చేసి వేధించినటువంటి చరిత్ర వీళ్ళది. ఏది ఎల్జీ పాలిమర్స్ ఘటన సమయంలో ఎవరో పెట్టిన పోస్ట్ను ఫార్వర్డ్ చేసినందుకు. సో అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. తలుపులు విరగొట్టి చొరబడ్డారు, తీవ్రంగా కొట్టారు గార్లపాటి వెంకటేశ్వరరావు. సిఐడి అధికారులు అర్ధరాత్రి మా ఇంటిలో తలుపులు విరగొట్టి మరీ లోపలికి చొరబడి నన్ను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో రాత్రంతా నిర్బంధించి తీవ్రంగా కొట్టారు. మర్నాడు సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. కస్టడీలో కొట్టిన విషయాన్ని న్యాయమూర్తి ఎదుట చెప్పగా వైద్య పరీక్షల నిమిత్తం నన్ను ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. వైకాపా పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయలక్ష్మి రాజీనామా చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేశానని చెప్పి అప్పట్లో పెట్టారు. అంటే పెట్టింది కూడా చూడండి, పోనీ ఏమన్నా బూతులు మాట్లాడా, మార్పింగ్ పెట్టాడా, ఫేక్ పెట్టాడా? అప్పట్లో వైఎస్ విజయమ్మ వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసింది. దాని మీద ఒక సెటారికల్ పోస్ట్ పెట్టారు. రాజీనామా చేసింది వాస్తవమే కదా, దాని మీద అరెస్ట్ చేసి కొట్టారు. ఇక దుస్తులు విప్పించి గోడ కుర్చీ వేయించారు. దారపనేని నరేంద్ర సీనియర్ అయిన టీడీపీ మీడియా సమన్వయకర్తగా ఉండేవాడు. గన్నవరం విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ ఘటనలో ఒక సీఎంఓలోని కీలక అధికారితో సంబంధం ఉందంటూ వచ్చిన పోస్టును వాట్సాప్ గ్రూపులో ఫార్వర్డ్ చేశానని చెప్పి 2022 అక్టోబర్ 13న సాయంత్రం సిఐడి సిబ్బంది అరెస్టు చేసి సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకెళ్లారు. అప్పటి సిఐడి ఓఎస్డి విజయపాల్ ఆల్రెడీ ఇప్పుడు ఎవరు మన రఘురామకృష్ణరాజు కేసులో అరెస్ట్ అయినటువంటి విజయపాల్ అనమాట. విజయపాలు మరొక 4 సిబ్బంది నా దుస్తులన్నీ విప్పించి గోడ కుర్చీ వేయించారు. రాత్రంతా చిత్రహింసలకు గురి చేశారు. 41 నోటీసులు కూడా ఇవ్వకుండా నన్ను అరెస్ట్ చేసి 14న కోర్టుకు తీసుకువెళ్లారని చెప్పి చెప్పడం జరిగింది. ఆల్రెడీ కొట్టిన విషయాన్ని కోర్టులో అప్పుడే వివరించగా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వైద్య పరీక్షల కోసం పంపడం జరిగింది. అంటే ఎవరిని అరెస్ట్ చేసినా కొట్టడం ఖాయం. సాధారణంగా కొట్టరా అంటే చట్టం ప్రకారం కొట్టకూడదని చెప్పినా కొన్ని విషయాల్లో పోలీసులు కొడతారు. ఎందుకంటే కొన్ని కేసుల్లో ఒక దెబ్బ అయిపోతే మాటనరు. బట్ ఇలాంటి వాటిలో కొట్టడం అనేది ఇది కక్ష సాధింపు. వాస్తవానికి వాళ్ళు పోస్ట్ పెట్టారు, అది భావ ప్రకటన స్వేచ్ఛ. ఒకవేళ తప్పు అనుకోండి, చట్టం ప్రకారం చర్య తీసుకోండి, తప్పు లేదు. అది ఫేకో మార్పింగో మీ దీనికి భంగం కలిగేదో అయితే చట్ట ప్రకారం చర్య తీసుకోండి. కానీ ఇక్కడ చర్య అనేది తర్వాత కోర్టులో హాజరుపరచడం అనేది తర్వాత 24 గంటల పాటు స్టేషన్లో పెట్టి చావు బాధటమే వీళ్ళ పని. ఎందుకని వీళ్ళను కొడితే వీళ్ళు 10 మందికి చెప్తారు, మరో 10 మంది పోస్టులు పెట్టకుండా ఉంటారని వీళ్ళ ఉద్దేశం. కానీ ఎవరు కూడా ఆగలేదు, దెబ్బలకి ఎవరు ఏ రోజు భయపడలా. మీరు ఎంతో కొడితే అంత రెచ్చిపోయి పోస్టులు పెట్టారు. అది ఒకటి. చొక్కా అయినా వేసుకోనివ్వలేదని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొల్లు అంకబాబు చెప్పారు. నేను నా భార్య విజయవాడలోని మా ఇంట్లో ఉండగా 2022 సెప్టెంబర్ 22వ తేదీన సాయంత్రం 8 గంటల సమయంలో 7 అక్రమంగా ప్రవేశించి నన్ను బలవంతంగా లాక్కెళ్లారు. కనీసం చొక్కా అయినా వేసుకోనివ్వలేదు. రాత్రంతా గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో నిర్బంధించారు. ఇది కూడా ఏంటంటే గన్నవరంలో గోల్డ్ స్మగ్లింగ్లో ఒక సీఎంఓలోని ఒక కీలకాధికారి పాత్ర ఉందని వాళ్ళు పెట్టినటువంటి పోస్టు. సో ఇప్పుడు వీటన్నిటికీ సంబంధించి ఏదైతే ఒకటి జరిగిందో దీనన్నిటినీ చూసి ఖచ్చితంగా సిఐడి చేస్తున్నటువంటి అరాచకాలను అడ్డుకట్టేయాలని నాడు కేంద్రానికి లేఖ రాసిన వ్యక్తే ఈయన లక్ష్మీనారాయణ హైకోర్టు న్యాయవాది. సో అక్రమ అరెస్టులు, కస్టడీలో హింస. సిఐడి విభాగాధిపతిగా సునీల్ ఉన్న సమయంలో క్రిమినల్ లాను ఆయుధంగా ఉపయోగించుకుని సాధారణ పౌరుల మీద, టీడీపీ కార్యకర్తల మీద ఇష్టం వచ్చినట్టు దాడి చేశారు. వాస్తవానికి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 41 నోటీసు అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఏ కేసులో కూడా 41 నోటీస్ అనేది ఇవ్వకుండా నేను చెప్పాను కదా, కోర్టు వదిలేసినా పర్లా, కానీ 24 గంటల పాటు వాళ్ళని స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెట్టి చావు కొట్టాలి. సో దీనికి సంబంధించి ఇప్పుడు సిఐడి అయితే ఆ కేసు అయితే నమోదు చేసింది. ఖచ్చితంగా సిఐడి సునీల్ కుమార్ ఆదేశాలకు అనుగుణంగానే వారి మీద దాడులు చేశాం, వారి ఆధారంగానే
వారి మీద చిత్రహింసలకు గురి చేశామని చెప్పడం జరిగింది. ఈ వాంగ్మూలాలన్నీ నమోదు చేసుకున్నటువంటి సిఐడి అయితే ఆ విచారణ ప్రారంభించింది. మొత్తంగా నాడు చేసిన పాపాలు నేడు శాపాలుగా మారాయి. అటు సిఐడి సునీల్తో పాటు ఆల్రెడీ విజయపాల్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. దీంతో పాటు మరికొంతమంది సిఐడి అధికారులు కూడా ఇప్పుడు ఈ కేసు విచారణలో భాగమవుతారు. భవిష్యత్తులో వీరందరి మెడకు కూడా ఉచ్చు బిగుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.